మై టు ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు లోకల్ ట్రెండ్స్. ఏంటి మళ్ళీ వంటగదిలోకి వచ్చేసింది అక్క అనుకుంటున్నారా మెంబర్స్? ఈరోజు అయితే కొంచెం క్లైమేట్ అంటే వర్షం పడుతూ ఆగుతూ ఉంది కదా, సో చాలా రోజులు అయిపోయింది వామ్ బజ్జీ వేసుకొని. వామ్ బజ్జీ అనగానే మీకు అర్థమైపోతుంది కదా, వామ ఆకులతో బజ్జీ. సో ఇది వేసి చాలా రోజులు అవుతుంది, అందుకని ఈరోజు వామ్ బజ్జీ వేద్దామని ఫిక్స్ అయిపోయాను. నేనైతే ఎక్కువేం వేయట్లేదులేండి, కొన్ని వేస్తున్నాను, ఎందుకంటే నా వంటలు ఎక్కువ తినరు కదా, జస్ట్ టేస్ట్ చేస్తారంతే. సో మీకన్నా చూపిద్దామని చెప్పేసి ఈరోజు అయితే ఈ వీడియో చేస్తున్నాను. అన్నట్టుగా ఈరోజు నేను ఒక ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను కదా, ఇయర్ రింగ్స్ చూడండి అసలు ఎలా ఉన్నాయో. నేను మొన్న ఒక షార్ట్లో చూపించాను ఇయర్ రింగ్, ఇదైతే నేను ఓన్గా క్రియేట్ చేశాను. అసలు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదేంటి అని. ఇవైతే నా ఫేస్కి చాలా గ్లోయింగ్ ఇచ్చాయి, నాకు కూడా బాగా నచ్చాయి. అండ్ ఈరోజు అయితే హెయిర్ స్టైల్ వీడియో, ఓన్ వీడియోస్ పెట్టమంటున్నారు కదా షార్ట్స్లో కూడా, సో అందుకని చెప్పి ఈరోజు కూడా ఓన్ వీడియో చేయడానికి ట్రై చేశాను. షార్ట్స్లో ఇయర్ రింగ్స్ గురించి అండ్ ఈ హెయిర్ స్టైల్ గురించి కూడా వీడియో తీశాను. ఇప్పుడైతే లాంగ్ వీడియో వచ్చేసి ఈ వామ్ బజ్జీలు అయితే చేయబోతున్నాను. ఇయర్ రింగ్స్ గురించి ఇంకా లేట్ చేయడం ఎందుకులే కానీ, ఇవైతే మీకు తెలిసింది కదా వరి గింజలు, అంటే వడ్డు గింజలు ఉంటాయి కదా, వాటిలతో ఒక మామూలుగా అట్టముక్క తీసుకుని అంటించాను. మంచిగా అంటించుకుని మధ్యలో ఒక స్టోన్ పెట్టాను అంతే. ఎంత చక్కని ఇయర్ రింగ్స్ అయ్యాయో. ఇలాంటి ఇయర్ రింగ్స్ వేరొకరి దగ్గర ఉండవు, నిజమా కాదా? నిజమే అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా లేట్ ఎందుకు, మనం వామ్ బజ్జీ వేసేసుకున్నాం రండి. బయట వేడివేడిగా వర్షం పడుతున్నప్పుడు మనం వేడివేడిగా తినాలి కదా మరి, అవునా కదా? బయట ఏమో వర్షం పడటం ఆగటం చూడండి. ఇప్పుడు కూడా సన్నగా తుప్పరు పడుతుంది, వస్తుంది పోతానే ఉంది, మళ్ళీ చినుకులు పడతానే ఉన్నాయి. తడిచిపోయేటట్టున్నాను, నేను ఇంట్లోకి వెళ్ళిపోవటమే బెటర్. మీకు కూడా వర్షం పడతానే ఉందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 2 days ఫుల్ వర్షాలు అన్నారు, నిన్నేం లేదు కానీ ఈరోజు అయితే వర్షం పడతానే ఉంది. ఈరోజు బజ్జీలోకి యూజ్ చేసే వామాకులు కూడా మా ఇంట్లోవే, కోసేటప్పుడు వీడియో తీశాను, అది కూడా యాడ్ చేస్తాను, చూసేయండి. ఈ వామ్ చెట్టు మా ఇంటికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందో, నేనైతే మా అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను. నేను 8th or 9th చదువుతున్నప్పుడు తీసుకొచ్చాను, వాళ్ళ ఇంటి దగ్గర కుండీలో ఉంటే తీసుకుని వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా పోకుండా కాపాడుకుంటానే ఉన్నాను. ఏదన్నా పోయినా మళ్ళీ చిన్న కొమ్మ పెట్టినా ఊరికే బతికేస్తుంది. ఈరోజే ఫ్రెష్గా వేసుకున్నాను. నిజంగా వామ్ బజ్జీలు ఎంత బాగుంటాయో కదా, మీకు కూడా ఇష్టమేనా? కానీ వీటి మీద మట్టి కానీ ఏదైనా డస్ట్ ఉంటుంది, చూసి చేసుకోవాలి. ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత టవల్తో మొత్తం 2 పక్కల తుడిచేసుకోవాలి. తుడిచేసుకున్న దాన్ని చక్కగా ఇలా అద్దేసుకుంటే ఎక్కువ నూనె లాగదు. వాటర్లో కూడా మనం పిండి కలిపిన తర్వాత జోరు అవ్వకుండా ఉంటుంది. సో ఈ టిప్ మీకు నచ్చితే కానీ యూజ్ చేసుకోండి. పిండి కలుపుకునే లోపు ఈరోజు ఖాళీ కొంటాం ఎందుకు, ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టేసుకుందాం. హీట్ అవుతూ ఉంటుంది కదా, కొంచెం ఆయిల్ కాగుతూ ఉంటే ఈజీగా పని అయిపోద్ది. అలా వదిలేస్తే ఈ లోపు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి మెయిన్గా కావాల్సింది శనగపిండి. అయితే బౌల్లో మీ అందరికీ తెలిసింది కదా శనగపిండి, మీకు కనిపిస్తుందా లేదా శనగపిండి? సో దీంట్లో కొంచెం వామ్ వేస్తున్నాను. బజ్జీకి కావాల్సిన పిండిని మనం కలుపుకునేటప్పుడు వాముని, కారం, ఉప్పు, పసుపుని అయితే మొత్తం ఇలా వేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మంచిగా ఇవన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకుని కొంచెం వాటర్ పోసుకుంటూ చక్కగా ఇలా ముందు ఇలా కలిపేసుకుంటే ఎటువంటి ఉండలు లేకుండా ఉంటాయి, ఈజీగా అయిపోతుంది కలపటం కూడా. ఇంకా పిండి అయితే ఇలా మిక్స్ చేసేసుకున్నాం కదా, కొంచెం వాటర్ పోసుకుని కలపడం కూడా చూపించడం ఎందుకులే అని చూపించట్లేదు. ఇలా కొంచెం నేను కలుపుకుంటూ మీతో ఒక విషయం మాట్లాడదామని చెప్పేసి ఇలా కలుపుతున్నాను. విజయవాడలో ఇలా వరద బీభత్సం జరిగింది కదా, అలాగే మా రేపల్లి సైడ్ కూడా, లంకల సైడ్ అయితే ఇలానే జరిగింది. అసలు గేదెలకి గడ్డి కూడా లేదంట. నేనైతే ఎర్లీ మార్నింగ్ న్యూస్ చూస్తుంటే చాలా బాధ అనిపించింది. మనుషులకు ఆహారం ఎలాగోలా ఇస్తున్నారు, కానీ పశువులకి ఆహారం ఎక్కడి నుంచి వచ్చి చెప్పండి. వరదకి మొత్తం గడ్డి అంతా కొట్టుకుపోయిందంట. అసలు విజయవాడలో అయితే గేదెల కొట్టుకెళ్ళి ఒక వీడియో చూశాను నేను. అసలు నాకు ఆ వీడియోస్ అన్నీ చూస్తుంటే మన ఇళ్ళ దగ్గర జరిగినట్టు అనిపిస్తుంది నాకైతే. విజయవాడలో మన వీడియోస్ చూసేవాళ్ళు విజయవాడలో ఎంతమంది ఉన్నారు, మీకు కూడా ఇలానే వరద వచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాదు ఇంకా ఇలాంటివి రాకుండా ఉండాలని మన గవర్నమెంట్ కొన్ని చేస్తుంది కదా, అవన్నీ చేయడం వల్ల ఈసారి మళ్ళీ ఇలాంటి వరద ముప్పు రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. చాలామంది అసలు కొంతమంది ఇళ్లతో పాటు కొట్టుకెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, దాంట్లో తల్లిదండ్రులు చనిపోయి పిల్లలు అనాథలు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారంట. ఇవన్నీ చూసినప్పుడు నాకు నిజంగా మనమే బెటర్, ఇక్కడ ఉన్నాము, కొంచెం కూడా వరద రాలేదు, అంతవరకు పొలాల వరకు పోయినాయి అని అనుకుంటున్నాము మా ఇంట్లో వాళ్ళందరం మేము. ఇంకా పిండి అయితే ఇలా జోరుగా ఇలా అంటే ఇలా కలుపుకోవాలి, ఇలా అయితేనే మంచిగా వస్తాయంట. ఇలా సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు విజయవాడలో కానీ లంక ప్రదేశాల్లో. కరకట్ట తెగటం వల్ల కొంచెం వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ ఎక్కువ పడటం వల్ల ఒక 4-5 days నుంచి అన్నీ ఇవే న్యూస్ చూస్తున్నాం కదా, కానీ మనం అక్కడ ఉంటే మనకు తెలుస్తుంది అంత పెయిన్ అనిపించారు, అన్నం లేక వాటర్ లేక. కానీ చాలామంది వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, వాటర్ కానీ
ఫుడ్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ కొన్ని చోట్ల అయితే చాలా ఫుడ్ బ్యాగ్స్ అలా పడేసి ఉంచారు. చాలా అలాంటివి చూసినప్పుడు లేని వాళ్ళు ఏమనుకుంటారు, అవన్నీ మాకు ఇచ్చినా పోయేది కదా అని అనుకుంటారు కదా. కానీ ఎవరు పడేశారో ఏమో తెలియదు, కానీ చాలా అంటే చాలా ఫుడ్ వేస్ట్ చేశారంట. ఇలాంటి ఫుడ్ వేస్టేజ్ చేయకండి. లేని వాళ్ళు చాలా ఆకలికి నీళ్ళకి చాలా బాధపడుతున్నారు. వాటర్ బాటిల్స్ కూడా పడేశారంట. ఇలాంటి చేయకూడదు కదా. ఓకే, ఈ విషయం గురించి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పకోడీలు అయితే వేసేస్తున్నాను చూడండి. ఈ మధ్య నేను ఒక షార్ట్స్లో చూశాను, పకోడీలు ఇలా ఆకులతో వేసేటప్పుడు కొంచెం గ్లాస్లో వేసుకుని ఇలా డిప్ చేసి ఇలా అంటే ఈజీగా అయిపోద్దని. అయినా అది ఇప్పుడు నేను ట్రై చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఆ మంటలు ఎక్కువైతే కొట్టింది కదా. ఇదిగోండి ఇలా మంచిగా కలిపేసుకున్నాను. వామ ఎందుకు వేసాను, ఈ వామ ఆకులే కదా అనుకోవచ్చు. ఎందుకంటే కొంచెం అంటే అరుగుదల బాగుంటుంది ఆకు వేసినా కానీ. మన బజ్జీలు అంటే వామ వేయాల్సిందే కదా. ఇదిగోండి సింపుల్గా ఇలా డిప్ చేసి చాలా ఈజీ. ఈ వామ ఆకు బజ్జీ వేసుకోవటం ఈ లైఫ్ని ఇలా ఆ బ్యాటర్లో ముంచి చక్కగా ఆయిల్లో వేసేసుకుంటే చాలా టేస్టీ వామాకు బజ్జీ అయితే రెడీ అయిపోతుంది. మీకు చెప్తుంటేనే నోరూరిపోతుంది. అసలు వేడివేడిగా తింటుంటే ఎంత బాగుందో తెలుసా. మీలో ఎంతమంది వామాకు బజ్జీ తిన్నారో కామెంట్ చేయండి. ఎంతమందికి ఫేవరెట్ కూడా. నాకైతే ఫేవరెట్ అని నేను బాగా చెప్తాను, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఏదైనా పని చేయాలి అంటే మాత్రం వెనక్కి వెళ్దాం, ఏదన్నా మనకు తినాలనిపిస్తే మాత్రం గబగబా చేసేసుకుంటాం. అలా మీలో ఎంతమంది ఉన్నారు చెప్పండి. నేనైతే ఏదైనా వంటలు ఇంట్రెస్ట్గా చేయాలి అనుకుంటే మాత్రం దానికి మంచిగా ప్రిపరేషన్ చేసుకుని వంట చేస్తాను. లేదంటే అది అసలు రాకపోతే చాలా చిరాకు వచ్చేసిద్ది. కొన్ని వామ బజ్జీలు వేయంగా ఇంకా పిండి మిగిలింది కదా, దాంట్లో అయితే ఆనియన్స్ అండ్ ఇంకా కరివేపాకుతో ఈ అయితే బజ్జీలు అయితే వేస్తున్నాను. మనం బజ్జీలు వేయడం ఫస్ట్ టైం, ఎప్పుడో ఒకసారి వామ బజ్జీలు వేసాను, కానీ ఇప్పుడు బజ్జీలు వేయటం ఇవంతా భలే కొత్తగా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత. అంతే, చాలా సింపుల్ కదా. ఆనియన్ పకోడా, వచ్చి రాని పకోడా అనుకోండి. మా ఇంటి ముందు బోండాల బజ్జీలు బండి అయితే ఉంది. సో ఎప్పుడు రోజు సిద్ధుకి కానీ మేము కానీ ఎప్పుడు తెచ్చుకోవాలనుకున్నా అక్కడే చేస్తాం. ఎక్కువ ఇలా కరివేపాకు బజ్జీ ఇలా పకోడీ వేస్తారు, చాలా బాగుంటుంది ఫ్రెష్గా అయితేనే. లేదు ఆనియన్ పకోడీ ఇంత బాగా చాలా మంచిగా వచ్చినాయనే చెప్పొచ్చు. ఇంకా ఈ వామ్ బజ్జీ కూడా చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి, చాలా మంచిగా వచ్చాయి. నాకైతే టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చాయి. ఫస్ట్ టైం ఇలా రావటం నాకు వావ్, ఈసారి కూడా ట్రై చేయొచ్చు అనిపించింది. మరి మీ లైఫ్లో ఎప్పుడన్నా ఫస్ట్ టైం వంట చేసినప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడన్నా మీరు పొందారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ముందుగా అయితే వామాకు పకోడీ టేస్ట్ చేద్దాం. మంచిగా కుక్ అయిపోయింది, చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇవైతే ఆనియన్ పకోడీ, ఇవి కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా వర్షంలో వేడివేడిగా ఏం తింటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మేమైతే ఈరోజు పకోడీ చేసుకున్నాం. ఓకే బాయ్.